గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నందమ్మ. లవ్ యూ. లవ్ యూ. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య వెదర్ ఉంటుంది చల్లగా, లేచిన వెంటనే వర్షం పడుతుందా, పడిపోయిద్దా, ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, ఎలాంటి టెన్షన్లో టెర్రస్ మీదకి వెళ్తే మంచిగా ఊగుతున్నాయి అనమాట చెట్లు. హ్యాపీగా కొంచెం క్యాప్చర్ చేసి, సో చాలా మంది అనేది ఏంటంటే మార్నింగ్ ఎలా మీరు ప్రిపేర్ చేస్తారు, టెన్షన్ పడితే తర్వాత డే అంతా టెన్షన్గా ఉంటుందన్నమాట. అదే సౌత్ ఇండియన్, నా ఫ్రిడ్జ్లో ఎప్పుడు దోశ పిండి అండ్ ఇడ్లీ పిండి అయితే కంపల్సరీ ఉంటుంది. నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే, రేపు మార్నింగ్ ఏదైతే బాక్స్కి ప్రిపేర్ అవ్వాలో నైట్ మ్యాక్సిమం కట్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు ఈజీగా ఉంటుంది కదా, కడిగేసి కట్ చేసి పెట్టేసుకుంటే తాలింపు వేస్తే సరిపోతుందండి. ఇది ఎక్కువ టైం ఏం తీసుకోదు మనకి. సో నేను ఫస్ట్ కుక్కర్ పెట్టేస్తాను అన్నం, ఆ తర్వాత చిన్న స్టవ్ మీద సిమ్లో కూర పెట్టేస్తాను అనమాట. సో ఆ రెండు ప్రిపేర్ అయ్యేసరికి కొంచెం నా పనులు నేను చేసుకోవడం, పిల్లల్ని లేపడం, వాళ్ళని రెడీ చేయడం, ఎందుకంటే టుక్ టైం కదా, ఒక 15-20 మినిట్స్ అయినా పడుతుంది రెండింటికి. ఈ లోపు నందుని డిస్టర్బ్ చేయను. చాలా కష్టపడి పిల్ల కింద దూరాడు కదా, సో డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. కృతిని లేపడం చాలా 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 కష్టం అనమాట. మనం ఇలా పిలుస్తుంటాడు, తిరుగుద్ది, బెడ్షీట్ లాగితే పైకి అనుకుంటుంది. సో ఎవ్రీ కిడ్ అంతే అండి, కృతి అని నేను అనను. అండ్ వాళ్ళు నిద్రపోతుంటే ఎంత బాగుంటారు కదా, కాసేపు పడుకొని ఇస్తే బాగుండు అనిపించింది. కానీ ట్రాఫిక్ తలుచుకున్నా కానీ ఈ మధ్య హైదరాబాద్లో మరి దారుణంగా రోడ్లు ఉన్నాయి, అంతకు మించి ట్రాఫిక్ ఉందన్నమాట. సో నేను ఆ రిస్క్ అంతా తీసుకోకుండా స్కూల్కి టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను స్టార్ట్ అవ్వాలి అనుకుంటాను అనమాట. హ్యాపీగా వెళ్ళొచ్చు ప్రశాంతంగాని. సో అందుకని నైట్ త్వరగా పడుకోబెడతాను. అరౌండ్ 8:30 to 9 o'clock పిల్లలు పడుకుంటారండి. మార్నింగ్ 6:30 కృతిని లేపుతాను, 7 o'clock నందు లేస్తాడు. కాబట్టి ఈజీగా 8-8:15 కల్లా ప్రశాంతంగా రెడీ అవుతాం, హరా బరా లేకుండా. సో ఫస్ట్ దీన్ని లేపేశాను అనుకోండి, దీన్ని నేను దగ్గరుండి మనం రెడీ ఏం చేయక్కర్లే. పెళ్ళికి చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నాం అనుకోండి, ద ప్రాసెస్ ఆఫ్ ఏమంటారు, ఎలా రెడీ అవ్వాలి, ఏంటి, బ్రష్ చేయాలి, బ్రష్ చేయగానే స్నానం చేయాలి, డ్రెస్సులు పెట్టుకొని నైటే డ్రెస్సులు పెట్టేసుకుంటుంది అండ్ బుక్స్ పెట్టుకుంటుంది, ఎవ్రీథింగ్. సో కృతితో నాకు యూజ్ ఏంటి అంటే, తను రెడీ అయిపోయిన తర్వాత స్నాక్ బాక్సెస్ తనకి వాళ్ళ తమ్ముడికి అదే పెట్టుకుంటుంది, వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకుంటుంది అండ్ హ్యాంకీస్ పెట్టుకుంటుంది, ఎవ్రీథింగ్ తన డ్యూటీ అనమాట. తన బుక్స్ ఆల్రెడీ పెట్టుకుంటుంది కాబట్టి సో రీచెక్ చేసుకుంటూ ఉంటుంది. నేను ఒక్క బాక్స్ ప్రిపేర్ చేసి టిఫిన్ చేసి పెడితే సరిపోతుంది అనమాట. బట్ ఈలోపు నందు లేస్తాడు కదా. సో ఆ రోజు ఫ్రైడే అయితే ఇంక తెలిసిన రోజు, అందుకని మార్నింగే ముగ్గు పెట్టేసి అండ్ రోబో కూడా స్టార్ట్ చేశాను. బికాజ్ నేను వీళ్ళని డ్రాప్ చేసి వచ్చేసరికి ఇల్లంతా అది క్లీన్ చేసి పెట్టేస్తుంది, ఇంకా మనం పూజ చేసుకోవచ్చు అన్నట్లు. ఆ ఒక్కరోజు కొన్ని రోజులు మార్నింగ్ స్టార్ట్ చేస్తాను, కొన్ని రోజులు హడావిడిగా అనిపించింది అనుకోండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెడతాను అనమాట. అంత ఇష్యూ ఏం లేదు. ఈ టైంలో ఈ పని అవ్వాలి, ఈ టైంలో ఈ పని అవ్వాలని అస్సలు నేను పెట్టుకోనండి. మీరు కూడా పెట్టుకోవద్దు, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి తెలుసా. టెన్షన్ ఎక్కువైపోయింది అనుకోండి, ఫస్ట్ పని అవ్వడం దేవుడితో సంబంధం లేదు, కానీ ఇంకా మనకి లేని పని రాగాలన్నీ వస్తాయి. సో మల్టీ టాస్కింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో కూర అన్నం అయిపోగానే పాలు, టిఫిన్, ఇంకా రెండే మిగులుతాయి కదా. సో దోశలు, ఆ రోజు దోశలు వేస్తూ పక్కన పాలు పెట్టేసి అండ్ చట్నీ కూడా అప్పుడే ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, అంతసేపు మిక్సీ పడతాం, 2 minutes కూడా పట్టదు. ఈ దోశలు అయిపోయేసరికి మిక్సీ ఆడటం కూడా పెద్ద అంతొకసారి ఇదొకసారి ఇంత నా వల్ల కాదనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేశారు, పాలు తాగేశారు, పాల ముద్దు కొన్ని ముద్దులు పెట్టేసి కృతికి జల్లు వేసేసి ఇంక స్కూల్కి పంపించాను అనమాట. సో మీరు కూడా హ్యాపీగా ప్లాన్డ్గా ఉండండి, హెల్తీగా ఉండండి, టెన్షన్ పడద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.